వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. వెల్కమ్ టు టీ9 న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే కొన్ని రోజులు దాదాపు ఒక 15 రోజుల వరకు కొన్ని అనివార్య కారణాల వల్ల మార్నింగ్ న్యూస్ ఇవ్వలేకపోయాం. మీకు దయచేసి క్షమించండి. చాలామంది ఫోన్లు కూడా చేయడం జరిగింది. సో మార్నింగ్ న్యూస్ కంపల్సరీ రావాలని, సో అందుకని మార్నింగ్ న్యూస్ మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. అలానేం లేదు, కొన్ని అనివార్య కారణం వల్ల కూడా కొంత ఆగడం జరిగింది. సో దయచేసి క్షమించండి. సో మళ్ళీ మీకు మార్నింగ్ న్యూస్, ఈవినింగ్ న్యూస్ నేటి నుంచి మళ్ళీ మీకు కంటిన్యూగా ఉంటుంది. సో కొంతవరకు మీకు ఇబ్బంది పెట్టినందుకు దయచేసి క్షమించగలరు. అలాగే ఈరోజు మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రప్రభ దినపత్రికలో మొదటి వార్త, ఆశలు అంచనాల్లో తెలంగాణ ప్రభుత్వం భారీగా ప్రతిపాదనల సమర్పణ, ఒకటిన తెలంగాణ భవితవ్యం, అదనపు గ్రాంట్లు రావచ్చని అంచనా, ట్రిబుల్-ఆర్, మూసీ రివర్ ఫ్రంట్ తదితర ప్రాజెక్టులకు నిధులిస్తారని ఆశ. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి దాదాపు కేంద్రానికి చాలాసార్లు లెటర్లు రాసిండు, చాలాసార్లు వెళ్ళడం జరిగింది, చాలాసార్లు రావడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న విపక్షాలు మాట్లాడే విధానం అయితే ప్రతిసారి ఇక్కడ నుంచి నిధులు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క క్యాబినెట్కి ఇవ్వడం, లేకపోతే వాళ్ళ హైకమాండ్కి ఇవ్వడం, సంథింగ్ అలా జరుగుతుందని చెప్పేసి ఒక విధి విధానాల మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న క్లారిటీ ఏంటంటే, ఎన్నిసార్లు పోయి నిధులు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నిధులు పెద్దగా ఇవ్వట్లేదు. ఆ విషయం అందరూ తెలుసు. గత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కూడా తెలంగాణకు మొండి చేయి చూపించారు. ఆ విషయం అందరూ తెలుసు. నిన్నగాక మొన్న ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. అక్కడ ప్రత్యేక నిధులు పెడుతున్నారు. ఆ ప్రత్యేక నిధులు కూడా ఇక్కడ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఎందుకు పెట్టట్లేదో అది కూడా తెలియదు. దాంతోపాటు నిన్నగాక మొన్న ఇప్పుడు మామూలుగా వరద నష్టం జరిగింది కదా, వరద నష్టంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది దాదాపు 11,000 కోట్లు, కానీ తెలంగాణకి ఇచ్చింది 400 కోట్లు, 416 కోట్ల వరకే ఇచ్చారు. సో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గారి పరిపాలన నడుస్తుందని చెప్పేసి ఇక్కడ తెలంగాణ యొక్క ట్యాక్స్లు అయితే ఏం కేంద్రం తీసుకోకుండా అయితే ఏం లేదు కదా, ఖచ్చితంగా తీసుకుంటుంది కదా. మరి ఇక్కడ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? కేంద్రం ఎందుకు రాష్ట్రానికి నిధులు ఇవ్వట్లేదు? దానికి ఈ యొక్క ఎంపీలు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ విషయం కూడా తెలుసుకోవాలి కదా. మరి ఎందుకు ఇప్పుడు కూడా వాస్తవానికి ఇక్కడ ఈ ట్రిబుల్-ఆర్ కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, దీనిలో కూడా ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే 4-5 సార్లు సీఎం రేవంత్ రెడ్డి, ఇక్కడ డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న క్యాబినెట్ మంత్రులను కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, నిధుల కోసం మొరబెట్టుకోవడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు అయితే నిధులు అయితే వస్తలేవు. ఇక్కడ ఉన్న ఎంపీలు మాత్రము, బీజేపీ ఎంపీలు కావచ్చు, వాళ్ళైతే అసలే మాట్లాడతలేరు. ఎంతసేపు ఆ యొక్క వాళ్ళ యొక్క పార్టీ లెవెల్లో మాత్రమే మాట్లాడుతున్నారు. ఆ విధంగా ఉంది పరిస్థితి. మరి ఏమవుతుందో చూడాలి, ఆశలు ఎట్లయితాయో అని చెప్పేసి. కరుణించేనా కలగానే మిగిలేనా అని చెప్పేసి కేంద్ర బడ్జెట్పై గంపెడు ఆశలు అని చెప్పేసి ఇక్కడ వార్త. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా, ఆ లెక్కల. వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, తెలంగాణ బడ్జెట్ విషయంలో కూడా ఈ యొక్క నమూనా బండి సంజయ్ కూడా మాట మాట్లాడిండు. ఇక్కడ ఇండ్ల స్థలాలకు, ఇళ్లకు, లేకపోతే ఇందిరమ్మ ఇళ్లకు మేము బడ్జెట్ ఇవ్వము అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు మాట్లాడే విధానము? ఇక్కడ వాస్తవానికి ప్రజల సొమ్ము కదా. ఇక్కడ జిఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ ట్యాక్సులు కడుతున్నారు కదా. మరి ఆ ప్రభుత్వ నిధులు అనేది ప్రజలకు రావాలి. కానీ మీరు ఈ యొక్క మీ పార్టీ లెవెల్లో ఎందుకు ప్రజల సొమ్ముతోటి మీ రాజకీయాలు చేస్తున్నారు? ప్రజల సొమ్ముతోటి మీ యొక్క రాజకీయాల పేర్లు మాత్రమే ఉండాలి, మీ పార్టీల పేర్లు ఉండాలి, ఇక్కడ ప్రజల పేర్లు ఉండకూడదు. ప్రజలకు సంబంధమే లేదన్నట్టుగా ప్రజల సొమ్ములు కదా ఇవన్నీ. మీరు మాట్లాడే విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి? బండి సంజయ్ మాటలు అనేది కరెక్ట్ కాదు వాస్తవానికి. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ చేస్తున్నారంటే ఇందిరమ్మ ఇండ్లకు ఈ యొక్క ప్రధాని ఫోటో ఉండాలి, ప్రధాని యొక్క మోదీ పిఎం కిసాన్ యోజన లేకపోతే పిఎంవి ఉండాలి అని చెప్పేసి అంటారు. అక్కడ నుంచి నిధులు ఎంతవరకు వస్తున్నాయో సార్ ఆలోచన చేయాలి కదా. రేషన్ కార్డులకు రేషన్ ఇస్తున్నది మొత్తం మేమే అంటే, రేషన్ కార్డులకు ఇంతవరకు 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చారు? కేంద్రమే ఇస్తుందని చెప్పేసి అంటున్నారు కదా. కేంద్రం రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చింది? ఆ విషయం కూడా ఆలోచన చేయాలి కదా. ఎంతసేపు తెలంగాణ రాష్ట్రానికి మీ యొక్క పార్టీ లెక్కల పిఎంకి, లేకపోతే నరేంద్ర మోడీకి, లేకపోతే బీజేపీ పార్టీకి మీరు సన్నిహితంగా పనిచేస్తారా, లేకపోతే తెలంగాణకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు సన్నిహితంగా పనిచేస్తారా? ఈ విషయం క్లారిటీగా తెలుసుకోవాలి. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఓట్లు వేస్తేనే కదా మీరు ఆ యొక్క పొజిషన్లో ఉన్నది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీరు ఉన్నా కానీ మాట్లాడే విధి విధానాలు మాత్రం వేరే ఉన్నాయి. ఇక్కడ ఉన్న పరిస్థితి చూడండి. నిన్న మొన్న పద్మభూషణ్ ఈ పద్మ అవార్డులు వచ్చినాయి కదా, పద్మ అవార్డులలో కూడా ఆంధ్రప్రదేశ్కి 5 వచ్చితే ఇక్కడ తెలంగాణకు మాత్రం వచ్చింది 2. పద్మ అవార్డుల విషయంలో వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 2 అవార్డులు తెలంగాణకు వస్తే 5 అవార్డులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు. ఎందుకంత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని చెప్పేసి ఒక లెక్క, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని ఒక లెక్క. ఇక్కడ ప్రజల తరహాలో చూస్తారా లేకపోతే పార్టీల తరహాలో చూస్తారా? ప్రభుత్వాలు ఏర్పాటైనాయని చెప్పేసి కేంద్రం ఇక్కడ ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుంది? ప్రత్యేక నిధులు ఇక్కడ కూడా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఇన్నిసార్లు రాష్ట్రం నుంచి మంత్రులు వెళ్తున్నారు, దాంతోపాటు ఇక్కడ ముఖ్యమంత్రి వెళ్తున్నారు. ఎన్నిసార్లు మాట్లాడినా కానీ ఇంతవరకు నిధులు మాత్రం ఇవ్వట్లేదు, ప్రత్యేక నిధులు. దానికి తోడుగా మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు నిన్న బండి సంజయ్ ఒక లేఖ రాసిండు సీఎం రేవంత్ రెడ్డికి. అక్కడున్న తరహాలు కూడా మొత్తం ఇందిరమ్మ ఇండ్లకు ఇట్లా ఇవ్వాలి, మీరు 6 గ్యారెంటీస్ అమలు చేయలేదు అది అని చెప్పేసి పెద్ద దాని గురించి మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, మొత్తానికి బండి సంజయ్ కుమార్ ఇగో ఇక్కడ ఈయన ఇలాగ లేఖ రాసిండు. ఈయన రాష్ట్రంలో అర్హులైనంత వరకు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్ల రేషన్ కార్డులకు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ అని చెప్పేసి మొత్తం రాసిండు. ఇక్కడ ఎన్ని ఇండ్లు ఇవ్వాలి ఏం కథ అని చెప్పేసి ఇచ్చిండు. దాంతోపాటు మీరు ఇప్పటి వరకు వాగ్దానాలని ఏవి నెరవేర్చలే అని చెప్పేసి, మీరు ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయి 12,991 గ్రామ పంచాయతీలు ఉండగా మండలానికి ఒక గ్రామ పంచాయతీ చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేసి పైన పేర్కొన్న 4 పథకాల లబ్ధిదారులను వాటిని గుర్తించి సంబంధించిన మంజూరు పథకాలను మంజూరు చేయడం విస్మరం కలిగిస్తుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల అనర్హులకు రైతులు ఉంటే నేటి 4,41,911 మంది రైతు ఖాతాల్లో ఎకరాకు 6,000 చొప్పున జమ చేయడం బాధాకరణం అని చెప్పేసి, అట్లానే వ్యవసాయ భూమిలో 10 లక్షల మంది కూలీలు ఉంటే కుటుంబాల బ్యాంకుల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరాకు 6,000 చొప్పున డబ్బులు చేస్తామని హామీ ఇచ్చి నేటి వరకు 20,336 మంది ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. మిగిలిన 9,79,000 మందికి రైతు కూలీలకు భరోసా ఇవ్వకపోవడం దుర్మార్గం అని చెప్పేసి, ఇక్కడ వాస్తవానికి వీళ్ళు మాట్లాడే విధి విధానాలు, ఇక్కడ లేఖలు రాసే లెక్కలు మొత్తము డైవర్షన్ పాలిటిక్స్ అన్నట్టుగా, లేకపోతే ప్రభుత్వాన్ని నిందిస్తున్నట్టుగా, ప్రభుత్వాన్ని కించపరుస్తున్నట్టుగా మాట్లాడే విధానాలే కంప్లీట్గా. ఎందుకంటే 7,11,000 కోట్ల తెలంగాణ అప్పు ఉందనే విషయం అందరికీ క్లారిటీ. దాని మీద శ్వేతపత్రాలు కూడా బయటికి వెళ్ళినాయి. ఇంతవరకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ టైంలో ఎవ్వరూ మాట్లాడలే ఇవన్నీ. అక్కడ కూడా హామీలు ఇచ్చింది కదా, ఆ హామీలను ఎందుకు నెరవేర్చలేదు? ఇప్పుడు ఎందుకు కేంద్ర సర్కార్ కూడా అక్కడ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఇంటికి ఉద్యోగాలు ఎట్లా ఇస్తామన్నారు? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏడ ఉన్నాయి ఆ ఉద్యోగాలు? ఉన్న ఉద్యోగాలను, కేంద్ర ఉద్యోగాలను మొత్తం తీసేస్తున్నారు. ఎందుకు జరుగుతున్నాయి అవన్నీ? మరి ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వాలి కదా. ఇంటికి 15 లక్షలు ఇస్తా, ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తున్న పైసలు ఏమైనాయి? ఇక్కడ మీ హామీలు అని చెప్పేసి నెరవేర్చలే అని చెప్పేసి ఈరోజు లేఖలు రాసి నిందించే ప్రయత్నం చేస్తున్నారు కదా. బడ్జెట్ ఎంత ఉంది? ఆ బడ్జెట్లో మీరు ప్రత్యేక నిధులు ఎందుకు తెస్తలేరు? అసలు కేంద్రం నుంచి జీఎస్టీ రూపంలో ఈ యొక్క తెలంగాణ ప్రజలు కట్టిన డబ్బులను మళ్ళీ రిటర్న్ ఎందుకు తీసుకొస్తలేరు? అవి మీరు వాడుకోగా మీరు ఆ యొక్క దేశాభివృద్ధి కానీ రాష్ట్రాభివృద్ధి కానీ ఇక్కడ మొత్తం వాడుకొని తర్వాత మిగతా ఏమైనా అని ప్రజలకు ఇవ్వాలి కదా. మరి బడ్జెట్ ఎందుకు ఇవ్వలేదు? 10 సంవత్సరాల కొడిగా ఆల్రెడీ బడ్జెట్ మీరు ఇచ్చేది ఏముంది, మేమే ఇస్తామని చెప్పేసి కేసీఆర్ ఇక్కడ ఉన్న నిధులను తీసుకుపోయి అక్కడ మంట కలిపిండు. ఇప్పుడైనా కానీ ఇవ్వండి అని చెప్పేసి దాదాపు 20-30 సార్లు వెళ్ళినా కానీ ఇప్పటి వరకు నిధులు ఇస్తలేరు. మళ్ళీ ఇవ్వకపోగా మళ్ళీ ఈ లెటర్లు మొత్తం ఆడికిడికి రాస్తూ ఉంటారు. 6 గ్యారెంటీలు నెరవేర్చలేదు. 6 గ్యారెంటీలు నెరవేర్చడానికే ఆల్రెడీ ఇప్పుడు మనకు తెలంగాణకు వచ్చేదే నెలకు 18,500 కోట్లు వస్తుంది. ఈ 18,500 కోట్లలో 6,500 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులను, ఈ యొక్క ఈఎంఐలు, ఈ యొక్క ఇంట్రెస్ట్లు ఇవి కట్టడానికి సరిపోతున్నాయి. మళ్ళీ ఈ యొక్క ఉద్యోగాలకు మళ్ళీ ప్రతి ఒక్క ఉద్యోగి కూడా బరాబర్గా జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవేవి మాట్లాడలే. ఇందిరమ్మ ఇండ్ల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. డబల్ బెడ్రూమ్ల గురించి ఇదే కిషన్ రెడ్డి, రఘునందన్ రావు సారు ఓఆర్ఆర్ మీద పెద్ద రచ చేసారు. ఒకసారి పోయారు, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఒకసారి, 10 సంవత్సరాలలో ఒకటేసారి పోయారు. ఆ తర్వాత ఆ ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడలే, ఆ డబల్ బెడ్రూమ్ల ఇండ్ల గురించి మాట్లాడలే. నేను మాత్రం ప్రభుత్వం ఇక్కడ అనుకూలీకరించి దాదాపు ఇప్పటి వరకు ఏ సీఎం పరిపాలన దాదాపు 7,11,000 కోట్ల అప్పు ఉందని చెప్పండి. అప్పు పెట్టుకొని తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్ సర్కారు మిగిల్చిన బడ్జెట్ ఎంత ఉండే? 17,000 కోట్ల మిగులు బడ్జెట్ లేకుండేనా?
మళ్ళీ ఆ మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు అది ఒకసారి పరిగణనలోకి తీసుకోవడం ఓ లెక్క ఉంటుంది కదా. కాంగ్రెస్ సర్కార్ పాలిత ప్రాంతాల్లో అప్పుడు ఉన్న ప్రజెంట్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నది. ఆ మిగులు బడ్జెట్ను కాస్త ఏ సీఎం హయాంలో ఉన్నది చెప్పండి ఇంత అప్పు? ఈ అప్పు ఇంతగానం చేసి పెట్టి మళ్ళీ మీనంగా మాట్లాడడం ఏంది? ఇప్పుడున్న ఈ బండి సంజయ్ కావచ్చు, ఇక్కడ ఉన్న బీజేపీ మంత్రులు కావచ్చు, క్యాబినెట్ కావచ్చు, మీరు ఇప్పుడు ఆల్రెడీ 2 క్యాబినెట్గా ఉండి కూడా తెలంగాణకు నిధులు తీసుకురాలేని పరిస్థితి, మళ్ళీ నిధులు ఇవ్వము అని చెప్పేసి బరాబర్ మాట్లాడుతున్నారు. మాట్లాడడానికి మీకన్నా ఇంతనన్ను ఉండాలి. ఆ మాట్లాడే విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి ఒకసారి. తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్సులు అంట తీసుకొని పోయి మీరు పెట్టుకుంటారంట, ఆ జీతాలు కూడా మీకు అక్కడి నుంచే వస్తున్నాయంట, మరి ఆ జీతాలు తీసుకొని కూడా పని చేయరంట. తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తేనే కదా మీరు ఆల్రెడీ ఇక్కడ ఎంపీలుగా మీరు వెళ్ళింది ఎక్కడికి. ఆ విధంగానే కదా మీకు అక్కడ క్యాబినెట్ లెక్కలు వచ్చింది. మరి ఆ క్యాబినెట్లో ఉండి కూడా నిధులు ఎందుకు తీసుకురారు? ఇప్పుడు చూడండి, తెలంగాణకు గత సంవత్సరం బడ్జెట్ ఇవ్వలేదు, ఈ సంవత్సరం బడ్జెట్ అన్నా ఇవ్వడానికి మీరు మాట్లాడకపోగా మళ్ళీ ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు పిఎం పేరు పెడితేనే ఇస్తాం లేకపోతే ఇవ్వం, మీ అయ్యా జాగిరుండే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరి సొమ్ములు ఎవరు తింటున్నాడు? ప్రజల సొమ్ములు కదా, తెలంగాణ సొమ్ములు కదా అవి. తెలంగాణ నిధులు తెలంగాణకు రావాలి కదా. తీసుకువెళ్ళి అక్కడ ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల కోట్ల వరకు మిగులు మీరు ఆడ బడ్జెట్ పెడతారు, ఈడనేమో బడ్జెట్ ఎందుకు పెట్టారు? ఈడ ప్రత్యేక నిధులు ఎందుకు ఇవ్వరు? ఆడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉందనే. ఈడ గవర్నమెంట్ కానికే ఆల్రెడీ బీజేపీ పార్టీ ఎంత రేటింగ్లో ఉండే సంఖ్య నాగిచ్చి మొత్తం పోగొట్టిరు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నిధులు ఇవ్వకుండా గత 2 సంవత్సరాల కింద ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా లేకుండే కదా, బీజేపీ పార్టీని లీడ్లో ఉండే కదా. మరి ఎందుకు కోల్పోయారు అవన్నీ? ఇప్పుడు చేసే విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క ఎంపీలు ఇక్కడ బీజేపీ ప్రతి ఎంపీ కూడా అక్కడ మాట్లాడాలి. దాంతోపాటు ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు కూడా మాట్లాడాలి. ఈ 16 మంది పోయి మాట్లాడాలి. ఇక్కడ ఎంఐఎం సంబంధించిన ఎంపీ కూడా మాట్లాడాలి. తెలంగాణకు ఖచ్చితంగా నిధులు తీసుకురావాలి. ఆ నిధులు తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కూడా పాటుపడాలి. ఈ యొక్క రాష్ట్ర క్యాబినెట్ కూడా సహకరించాలి. దట్ ఈస్ ద క్లారిటీ. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు జీతాలు తీసుకుంటున్నారుగా బుద్ధి ఉన్నట్టు పనిచేయాలి. ప్రభుత్వాలను విమర్శించడం పద్ధతి కాదు. కేంద్ర బడ్జెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈసారి బడ్జెట్ పెడుతున్నారు కదా, రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా, 1 తారీఖు నుంచి, రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఖచ్చితంగా తెలంగాణకు ఈసారైనా ప్రత్యేక నిధులు ఇవ్వాల్సిందే. సో దాంతోపాటు మరో వార్త చూసుకుందాం. కుంభమేళాలో తొక్కిసలాట 30 మంది దుర్మరణం, సో 60 మందికి గాయాలని చెప్పేసి ఇక్కడ వార్త. సో ఇక్కడ తెల్లవారుజామున 2 గంటలకు దుర్ఘటన, మౌని అమావాస్య నాడు మహావిషాదం, అమృత్ స్నానాలను నిలిపివేత, సాయంత్రానికి అనుమతి, త్రిసభ్య కమిషన్తో విచారణ, మృతుల కుటుంబాలకు 25 లక్షలు పరిహారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించాడు. దాంతోపాటు బాధాకారణం, బాధితులను ఆదుకుంటాం ప్రధాని మోడీ అంటున్నాడు. అరకొర వసతులు విఐపీలకు ప్రాధాన్యము అని చెప్పేసి విపక్షాల నేతలు ఖర్గే, రాహుల్ విమర్శిస్తున్నారు. ప్రయాగ్రాజ్కు వచ్చే ప్రత్యేక రైళ్లకు నిలిపివేత చేశారు. దాంతోపాటు భక్తుల ఆందోళన, రాళ్లదాడి, సంగమ స్థలానికి 10 కోట్ల మందికి పైగా చేరిక అని చెప్పేసి ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ వచ్చేసి మౌని అమావాస్య ఉండడం వల్ల, మౌని అమావాస్య కారణంగా భక్తులు కూడా ఎక్కువ, దాదాపు 10 కోట్ల మంది వెళ్ళడం అక్కడ ఇబ్బందిగా జరిగింది. ఆ యొక్క ఇబ్బంది వల్ల దాదాపుగా 30 మంది దుర్మరణం తొక్కిసలాట ఎక్కువైపోయి 30 మంది చనిపోయారు అన్నట్టు. సో ఆ విధంగా 60 మంది కూడా గాయాలైనాయి. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు ఇక్కడ ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల పోరు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు ఎన్నికలకు ముమ్మర కసరత్తు, 3 విడతల్లో ఎన్నికలు, బ్యాలెట్ పేపర్ ద్వారానే సమరం, సర్పంచ్కు పింక్ కలర్, వార్డు సభ్యుడికి వైట్ కలర్ అని చెప్పేసి ఇది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది, అది గ్యారంటీ లేదు. సో అవి ముందల దాన్ని ఎలా డిసైడ్ చేస్తారనేది ఇంకా తెలియదు అన్నట్టు. మొత్తానికైతే క్వశ్చన్ మార్కే ఉంది ఇక్కడ. 12,815 గ్రామ పంచాయతీలు, 1.14 లక్షల వార్డు సభ్యులు అని చెప్పేసి వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి, దానికి సంబంధించింది. దాంతోపాటు ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీలు, ములుగు జిల్లాల గ్రామ పంచాయతీలు అవుతున్నాయి కదా, వాటిని కూడా చేర్చే క్రమం కూడా ఉంటుంది. సో అది ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కావచ్చు, దాంతో వర్గీకరణ లెక్కలవచ్చు, దాంతోపాటు ఈ కులగణన వేసిరుగా నిన్న మొన్న, ఈ కులగణన కూడా దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఎలా వెళ్తుంది అనేది కూడా చూడాలి. మొత్తానికైతే ఈ ఫిబ్రవరి ఎండింగ్లో ఉండొచ్చు ఈ యొక్క ఎన్నికలు. ఆల్రెడీ 27 తారీఖు వరకు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఫిబ్రవరిలో.
సో ఆలోపే ఉండే ఛాన్సెస్ ఉండాలన్నా అని ముందే ఈ యొక్క దానికి సంబంధించిన క్యాబినెట్ ఆల్రెడీ భేటీ అయింది. సో దాని మీద మంత్రులు కూడా భేటీ అయ్యారు. ఈ కులగణన అనేది ముందరికి వెళ్తే దాన్ని బట్టి ఎలక్షన్ కూడా అమలు అవుతుంది. దాన్ని బట్టి రిజర్వేషన్లు, దానివల్ల టికెట్లు ఈ విధంగా సెట్ అవుతాయి అన్నట్టు. ఆ విధంగా స్థానిక ఎన్నికలకు ముందుకెళ్లే లెక్కలు ఉన్నాయి. మోగిన ఎమ్మెల్సీ నగారా ఫిబ్రవరి 27న పోలింగ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. అంటే ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 27 తారీఖు ఎమ్మెల్సీ ఉన్నాయి. ఆ లోపల స్థానిక ఎన్నికలు ఉండే లెక్కలు ఉంటే అంతకుముందే ఈ యొక్క ముందు రిజర్వేషన్లు కన్ఫామ్ కావాలి. ఆల్రెడీ ఈ యొక్క బీసీ కులగణన బీసీలకు ఎక్కువ టికెట్లు రావాలని చెప్పేసి ఉంది కదా, ఆ విధంగా ఎన్నిసార్లు కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క కులగణన అనేది దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా, ఒక చారిత్రాత్మకంగా జరుగుతుంది. ఆ కులగణన తెలంగాణలోనే మొదటి కావడం ఈసారి, అంటే ఇన్ని రోజుల తర్వాత, దాదాపు ఇండిపెండెన్స్ తర్వాత ఇప్పుడు మొదటిసారిగా వచ్చినట్టుగా ఒక రకంగా చెప్పాలంటే నేటి సమాజంలో. దేశవ్యాప్తంగా అసలు జనగణన లేదు, కులగణన లేదు. జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పేసి అంటుంటే మాత్రం దాన్ని కూడా నిరాకరిస్తున్నారు. మరి అది ఈ కులగణన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసిన లెక్కలలో కులగణన ముందుకెళ్తేనే ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎన్ని టికెట్లు ఇవ్వాలని కూడా కన్ఫర్మేషన్ ఉంటుంది. అందరికీ న్యాయం జరుగుతుంది. వర్గ సమీకరణాల దృష్ట్యా క్లారిటీ ఉంటుంది అన్నట్టు. సో ఆ విధంగా బీసీ కులగణన తర్వాతనే కన్ఫామ్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఎవరెవరికి టికెట్లు అనేది కూడా కన్ఫామ్ అయిపోతుంది. సో ఆ విధంగా ఎవరెవరికంటే ఏ కులానికి ఎంత అనేది, బీసీలకు ఎంత, ఎస్సీలకు ఎంత అనే విధంగా తేలిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ బీసీలకు ఇస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఎస్సీ ఎస్టీల ఈ యొక్క కోతలు కూడా పెట్టడం కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ ఆ లెక్కలు కూడా ఉంటుంది. అక్కడ కూడా ఓటు బ్యాంకింగ్ పెరిగింది కదా. సో చూడాలి ఈసారి ఎట్లయితుందో. ఇది మాత్రం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా ఉంది. దాంతోపాటు ఈ చారిత్రాత్మక లెవెల్లో వెళ్తుంది ఈ యొక్క కులగణన తర్వాత ఈ స్థానిక ఎన్నికలు చూడాలి. సో దాంతోపాటు ఇస్రో సూపర్ సెంచరీ అని చెప్పేసి జిఎస్ఎల్వి F-15 సక్సెస్ అయింది. కక్షలోకి NVS-2 గ్రూప్ ఉపగ్రహం అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి ఇస్రో నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 100 ఉపగ్రహాలు వెళ్ళిపోయినాయి, అక్కడ రాకెట్లు వెళ్ళిపోయినాయి. ఆ విధంగా సక్సెస్ అయిపోయిందని చెప్పేసి మొత్తానికి ఇస్రోకు మనం కూడా కంగ్రాచులేషన్లు. ఇది ఒక ఇండియా యొక్క విక్టరీ ఒక రకంగా చెప్పాలంటే. సో ఆ విధంగా దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు అని చెప్పేసి ఇక్కడ వార్త. గుట్ట పవిత్రత కాపాడేలా చర్యలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విధి విధానాల రూపకల్పన, ధర్మకర్తల మండలి ముసాయిదాలో మార్పులను సూచించిన ముఖ్యమంత్రి. రాజకీయాలకు తావు లేకుండా చూడండి, దేవాదాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి యాదగిరిగుట్ట మీద కొంత ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా ఉంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కుటుంబ సర్వే సక్సెస్, అధికారులు ఉద్యోగులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. దాంతోపాటు దేశానికే ఆదర్శంగా తెలంగాణ. ఫిబ్రవరి 2న ముసాయిదాపై చర్చించిన క్యాబినెట్ సబ్ కమిటీ. దాంతోపాటు సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష, హాజరైన మంత్రులు అధికారులు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇందాక మనం చెప్పినాం కదా కులగణనకు సంబంధించింది. సో మొత్తానికి సక్సెస్ అయిపోయింది. 4%, 4% మంది మాత్రము దానికి నిరాకరించారు. మిగతా వాళ్ళు 96% మాత్రం అందరూ సహకరించారు. ఆ విధంగా కులగణన పూర్తి అయిపోయింది. సో దాని మీద అందరికీ ఆయన కృతజ్ఞత చెప్తున్నాడు. ఆ విధంగానే సబ్ కమిటీ ఉంది అన్నట్టు మళ్ళా. సో దాంతోపాటు ఇది ఒక పార్లమెంటు సమావేశం కూడా అసెంబ్లీ సమావేశం కూడా ఏర్పాటు చేసే లెక్కలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి కులగణన జరిగింది కదా, ఈ యొక్క స్థానిక ఎన్నికల మీద ఏ విధంగా ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చేయాలో, ఈ యొక్క వర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఎన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా అసెంబ్లీ సమావేశం కూడా ఏర్పాటు చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కొంత వినికిడి ఉంది. అదేదనేది చూడాలి క్లారిటీ. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అత్యుత్తమ పర్యాటన పాలసీ అని చెప్పేసి దేశ విదేశీ పర్యాటకులకు ఆకర్షించేలా ఉండాలి. ఫిబ్రవరి 10 లోపు నూతన పర్యాటన విధానం రూపొందించాలి. వచ్చే గోదావరి కృష్ణా పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలి. సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మొత్తానికి ఈ పర్యాటక శాఖ మీద కూడా కొంత ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ పుష్కరాలు వస్తున్నాయి కదా, పుష్కరాల విషయంలో ఇప్పటి నుంచే మీరు కార్యక్రమాలు స్టార్ట్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇక్కడ
పరువు హత్య అని చెప్పేసి దళితుడనే చంపేశారు. 2 నెలలుగా హత్యకు కుట్ర, 3 సార్లు విఫలం. హతుడు నిందితులు అందరూ పాత నేరస్తులే అని చెప్పేసి ఇక్కడ వార్త. సో ఇది సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వార్త. సూర్యాపేట జిల్లాలో జరిగింది ఏంటంటే, వాస్తవానికి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో అతను దళితుడు కావడం, వీళ్ళు అగ్రవర్గాలు కావడం, కొంతవరకు ఇబ్బంది కావడం, ఆ విధంగా కుట్రపూరితంగా నాన్నమ్మ చెప్పిందంట వీళ్ళు మన్మన్లు లేకపోతే వాళ్ళు వెళ్ళి చంపేసినట్టుగా ఉందన్నట్టు. ఇక్కడ దరిద్రం ఏంటంటే అందరి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఇంతకుముందు గతంలోనే కేసులు ఉన్నాయి. సో ఆ విధంగా కేసులు అయ్యి 2 నెలల తర్వాత టార్గెట్ చేసి చంపేయడం జరిగింది. సో ఆ తర్వాత ఆ శవాన్ని మళ్ళీ ఇక్కడ అక్కడ తిప్పేసి పెద్ద కథ ఉంది అది. కాబట్టి మొత్తానికైతే పరువు హత్య. ఈ పరువు హత్య అంటే వాస్తవానికి గత నెలలో కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. అంతకుముందు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటివే జరిగినాయి పరువు హత్యలు. వాస్తవానికి అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, ఈ కులాంతర వివాహాలు జరగడం వల్లనే ఈ యొక్క కులాలు అనేటివి, ఈ కుల మతాలు అనేటివి ఉండకూడదు, సామరస్యంగా అందరు సమానంగా బతకాలి, కులాలు మతాలు అని చెప్పేసి ఈ యొక్క పరువు లెక్కలు ఇవన్నీ పెట్టకూడదు అని చెప్పేసి ఉండే. కులాలు అనేటివి అసలు డిసైడ్ అయింది ఎట్లా, ఎవరి పనులను బట్టి వాళ్ళ యొక్క పని విధానాలు బట్టి అక్కడ కులాలు డిసైడ్ అయినాయి. ఆ విషయం అందరూ తెలుసు, కానీ మాత్రము వెలుగులోకి రారాది. ఎందుకు అలా ఉంటారో కూడా తెలియని పరిస్థితి, ఇంకా అలా ఉన్నారన్నట్టు. ఇప్పుడు రెస్టారెంట్కి పోతే ఎవడు చేసిన వంట ఎవడో తింటాడు, ఎవడిచ్చిన బ్లడ్ ఎవరికో పోతుంది, ఎవరి కిడ్నీ ఎవరికోతో కూడా తెలియదు, ఏ డాక్టర్ ఏ కులానికి సంబంధించినోడో తెలియదు, ఏ పోలీస్ ఆఫీసర్ ఎవరికి న్యాయం చేస్తున్నాడు, ఆయన ఏ కమ్యూనిటీ అనే కూడా విషయం కూడా తెలియదు. ఇలాంటివి అన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, ప్రజాప్రతినిధులు ఉంటే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉన్న టికెట్లు ఉన్న తోట దాదాపు దళితులే ఉంటారు కదా. అంటే అక్కడ వాళ్ళు పాలిస్తున్నప్పుడు అది కాదన్నట, అతను పాలిస్తున్నాడు కదా, మరి పరిపాలిస్తున్నప్పుడు ఈ ప్రజలు కూడా దాన్ని సహకరించే ఉంటారు కదా. మరి ఆ విధంగా తండ్రి స్థానంలో పెట్టే లెక్కలో ఉన్నారు, ఇక్కడ పాలిస్తున్నారు, దాంతోపాటు ఇక్కడ న్యాయస్థానాల్లో ఉన్నారు, లేకపోతే ఇతర ఈ యొక్క డాక్టర్లుగా ఉన్నారు, ప్రతి ఒక్క చోట ఉన్నారు కదా. మరి అప్పుడు కులమతాలు ఏమన్నా పనిచేస్తున్నాయా? కులమతాలు అనేది రాజకీయానికి ఓ లెక్క అయితే, ఈ యొక్క పనికిరాని లెక్కలకు కూడా ఈ లెక్క ఉంటుంది మొత్తం. పరువు హత్య అనవసరంగా, ఇది పరువు హత్యగా డిసైడ్ చేసి చంపేసారు కదా, అది అనవసరంగా ఆ యొక్క జీవితాలను, ఆ యొక్క కుటుంబాలను నాశనం చేసే లెక్కలు ఇవన్నీ. దానివల్ల ఏం సాధిస్తున్నారో మీరే తెచ్చుకోండి. మీ సాటిస్ఫాక్షన్ మీకే తప్ప ఇక్కడ ఇవ్వనికి ఏ లాభం లేదు, నయా పైసా ఉపయోగం లేదు. 2 జీవితాలు సంకనాకిపోయినట్టు అవి. ఒక ప్రాణం పోయింది, ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డది అన్న పరిస్థితి అది. సో మొత్తానికి ఇది పరువు హత్య. సో దాంతోపాటు 20 లక్షల ఉద్యోగులకు ట్రంప్ ఓటు అని చెప్పేసి ఇక్కడ వార్త. రిజైన్ చేయండి, 8 నెలలు జీతం ఇస్తాం, 8 నెలల జీతం ఇస్తాం, లేదా స్టాండర్డ్ టెస్ట్ సిద్ధం కండి, టెస్ట్కి సిద్ధం కండి అని చెప్పేసి అంటున్నాడు. 6లోగా నిర్ణయించుకోండి. ఈమెయిల్ ద్వారా అల్టిమేటం, బై యువర్ ఆఫర్ లేదా అవుట్ అని చెప్పేసి ఇక్కడ ట్రంప్ కొంచెం కీలకమైన నిర్ణయాలు, ఒక రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్. అయితే ఈ యొక్క అమెరికన్లకు ఖచ్చితంగా ఈ యొక్క ట్యాక్సులు మొత్తం రద్దు చేస్తున్నట్టుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సో ఫ్యూచర్లో ఏమైతే అనేది కూడా చూడాలి దీని లెక్కలు. పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్ర కోటా చెల్లదు, సుప్రీం సంచలన తీర్పు అని చెప్పేసి ఇక్కడ వార్త. గతంలో ఉన్న 50% స్థానికత కోటా చెల్లదు, రాష్ట్రాల కోటా సీట్లు కూడా నీట్ మెరిట్ ఆధారంగానే ఇక భర్తీ, నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ 14కు వ్యతిరేకం అని చెప్పేసి ఇక్కడ సుప్రీం స్పష్టీకరణ చేస్తుంది. సో దాంతోపాటు దేశంలో ఎక్కడైనా చదువుకునే హక్కు ఉందని వ్యాఖ్య అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సో దానికి సంబంధించిన వార్త ఇది పరిస్థితి. మొత్తానికైతే సుప్రీంకోర్టు కూడా సంచలన తీర్పునిచ్చింది. సో దానికి సంబంధించింది. మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. ఓకే, మొత్తానికి వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో ఇస్రో సెంచరీ అని చెప్పేసి ఇక్కడ వార్త. శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ ప్రయోగం అని చెప్పేసి సక్సెస్ అయిపోయింది. సో దానికి సంబంధించింది. NVS-2 శాటిలైట్ను అంతరిక్షానికి చేర్చిన GSLV F-15 రాకెట్ 1979లో షార్ నుంచి తొలి ప్రయోగం. 46 ఏళ్ళుగా 100వ మైలురాయి అని చెప్పేసి మొత్తానికి మైలురాయిని దాటేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్
101వ నెక్స్ట్ ప్రయోగంలో ఉంటుంది అన్నట్టు. అమెరికా, ఫ్రాన్స్, రష్యా నుంచి రాకెట్ల ప్రయోగాలు, విదేశాల్లోని ప్రయోగాలతో కలిపి మొత్తం 130 మిషన్లు పూర్తి. 130 చేసినాము ఆల్రెడీ. ఒక రకంగా చెప్పాలంటే విదేశాలతో ఆల్రెడీ 30 అనేటివి కలిసి చేసిన లెక్కలు కాబట్టి ఆ విధంగా వచ్చే 5 ఏళ్లలో 100 ప్రయోగాలు అని చెప్పేసి ఇస్రో చైర్మన్ చెప్తున్నాడు. సో మొత్తానికి ఈ యొక్క ఇస్రో మాత్రము సక్సెస్ఫుల్గా వెళ్తుంది. దీనికి కేంద్రం కూడా చాలా సహకరించే విధంగా కూడా ఉంది. సో దీనికి సంబంధించిన వార్త. దాంతోపాటు మహాకుంభమేళలో తొక్కిసలాట, 30 మంది మృతి. మౌని అమావాస్య కావడంతో పోటెక్కిన భక్తులు పుణ్యస్నానం కోసం త్రివేణి సంగమానికి బారులు. రద్దీ పెరగడంతో బారికేడ్లు దాటేందుకు ప్రయత్నం అని చెప్పేసి ఇక్కడ. దాంతోపాటు బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట, 60 మందికి గాయాలు. అఖాడా మార్గులోని సెక్టార్లో 2లో ఘటన. తొక్కిసలాట ప్రాంతంలో గుట్టల కొద్ది బ్యాగులు, చెప్పులు, దుప్పట్లు అని చెప్పేసి. దాంతోపాటు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. ఘటనపై సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ. ఒకరోజే 10 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కుంభమేళ, దాంతోపాటు ఈ యొక్క మహాకుంభమేళ కావడం ఒక లెక్క అయితే, దాంతోపాటు మౌని అమావాస్య కావడం, ఒకటే రోజు 10 కోట్ల మంది రావడం, దాంతోపాటు ఈ యొక్క తొక్కిసలాట కావడం. సో విషాదాన్ని నిలిపింది ఈ యొక్క కుంభమేళకు సంబంధించిన వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు నలుదిక్కుల నుంచి నాగోబాకు భక్తులు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర వైభవంగా కొనసాగుతున్నది. బుధవారం కొత్తకుండలో నైవేద్యం చేసి దేవతలకు సమర్పించిన తర్వాత పంక్తి భోజనాలు చేశారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ నాగోబా జాతర అనేది కూడా ఈ ఆదివాసులకు చాలా కీలకంగా, చాలా పెద్ద పండుగ అది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పీజీ మెడికల్ కోర్సుల్లో రాష్ట్ర కోట రద్దు. పీజీ మెడికల్ కోర్సుల్లో నివాస ఆధారిత రిజర్వేషన్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర కోటా కింద పీజీ సీట్ల కేటాయింపులో అనుసరిస్తున్న ఈ పద్ధతిని ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి తెలిపింది. సో ఇందాక మనం చదువుకున్నాం. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సో దాంతోపాటు ChatGPT, DeepSeekకు పోటీగా ఆలీబాబా ఏఐ. చైనా కామర్స్ కంపెనీ ఆలీబాబా ఏఐ మోడల్స్ క్వెన్ 2.5 మార్క్స్ను లాంచ్ చేసింది. దాంతోపాటు ఓపెన్ ఏఐ చాట్ జీటీపీ చైనా డీప్సిక్పై ఏఐ మోడల్ను తలదన్నేలా దీన్ని డెవలప్ చేశామని ప్రకటించిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి క్వీన్ ముందుకెళ్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 3 రోజుల్లో కులగణన రిపోర్టు. ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీ ఇవ్వాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు దేశానికే తెలంగాణ కులగణన సర్వే ఆదర్శం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి ఇది ఎంతో తోడ్పడుతుందని చెప్పేసి వ్యాఖ్య. సర్వే చేపట్టిన అధికారులు, ఉద్యోగులకు అభినందనలు. 96% సర్వే పూర్తయిందని చెప్పేసి ఆఫీసర్ల వెల్లడి. 4% వివరాలే రాలేదని, అది కొన్ని కుటుంబాలు నిరాకరించడం వల్లేనని వివరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇందులో ఈ యొక్క నిరాకరించిన కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళకు ఈ యొక్క ప్రభుత్వం చేపట్టిన లెక్కల్లో సహకరించాలి ఖచ్చితంగా. ప్రజలందరూ సహకరించినప్పుడు కొంతమంది మాత్రం ఎందుకు సహకరించారు? వాళ్ళు కూడా సహకరించాలి కదా. వాళ్ళకి ఈ యొక్క ప్రజా సంక్షేమాలు కూడా రద్దు చేసే లెక్కలు ఉండాలి. వాళ్ళు రాజకీయాల్లోనే ఉన్న వాళ్ళే అయి ఉంటారు, అది కూడా మళ్ళా. సో మొత్తానికైతే ఇది వార్త. దాంతోపాటు కులగణన బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై ఫిబ్రవరి 1వ వారంలో కేబినెట్ సమావేశమై చర్చించినట్లు తెలిసింది. కేబినెట్లో ఆమోదముద్ర తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళనుంది. అవసరమైతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే యోచనలో కూడా ఉన్నది. కులగణన నివేదిక, బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటినీ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై క్లారిటీ రానున్నది అని చెప్పేసి వార్త. మొత్తానికైతే రేపే 1వ తారీఖు కదా, 1వ వారంలోనే క్లారిటీ, అంటే 2-3 రోజులనే క్లారిటీ వస్తుంది అన్నట్టు స్థానిక ఎన్నికల మీద. సో ఆ విధంగానే కులగణన కూడా 3 రోజులు, అంటే మొత్తానికి 2వ వారంలో అవుతాయి, 1వ వారంలో కాకుండా 2వ వారంలోనే అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క అసెంబ్లీ సమావేశం కూడా ఏర్పాటు చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఆ విధంగా కూడా ముందుకెళ్ళే తరహాలు ఉంటాయి అన్నట్టు. సో దాంతోపాటు వచ్చే నెల 27న ఎమ్మెల్సీ పోలింగ్. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్.
షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ 3న నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 13న విత్డ్రాకు ఛాన్స్, మార్చి 3న కౌంటింగ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. అమల్లోకి కొత్త స్కీమ్స్ బ్రేక్ అని చెప్పేసి. సో ఇదొక కూడా లెక్క కూడా పడ్డది. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఇదొకటి కూడా ఏంటంటే అన్ని ఆచితూచి అడుగులేస్తుంది. బడ్జెట్ లేకపోవడం ఒక కారణము. దాంతోపాటు ఇక్కడ గత డిసెంబర్లోనే ఇస్తామన్న ఈ యొక్క రైతు భరోసా కావచ్చు, లేకపోతే రైతు కూలీలకు ఈ యొక్క ఇందిరమ్మ భరోసా కావచ్చు, ఈ లెక్కలన్నీ జనవరికి ట్రాన్స్ఫర్ అయినాయి. జనవరి 26 నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా కూడా బ్రేక్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కొనసాగించొద్దు, కొత్త స్కీమ్స్ పెట్టకూడదు. పాత స్కీమ్స్ అంటే కంటిన్యూ చేయొచ్చు, కొత్త స్కీమ్స్ పెట్టకూడదు కదా. ఆ లెక్కలో కూడా కొంతవరకు బ్రేక్ వచ్చే లెక్కలు ఉన్నాయి. ఆ విధంగా ఉందన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు 10th స్టూడెంట్లకు ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పేసి స్పెషల్ క్లాసులకు వచ్చే విద్యార్థులకు సర్వ్ ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు అమలు. ఒక్కో స్టూడెంట్కు రోజుకు 15 రూపాయలు ఖర్చు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ రాబోతున్నాయి. సో ఆ ఎగ్జామ్స్కి ముందే ఈ యొక్క స్పెషల్ క్లాసులు, దాంతోపాటు స్టడీ అవర్స్ ఇలాంటి పెడుతుంటారు కాబట్టి, కొంత ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళకు ఒక్కొక్కరికి 15 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి, అంటే ఒక్కరోజు ఆ విధంగా పెట్టి వాళ్ళకు స్నాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచి వార్త. సో దాంతోపాటు జనకచర్లను అడ్డుకోండి అని చెప్పేసి సిడబ్ల్యూసి, జిఆర్ఎంబి, దాంతోపాటు కేఆర్ఎంబికి తెలంగాణ లేఖ రాసింది. మిగులు జిల్లాల్లో వాటాలు తెలకుండానే ఏపీ ప్రాజెక్టు చేపడుతున్నదని చెప్పేసి ఫైర్. ఇక్కడ దీనిల మీద మాత్రం మన కేంద్ర మంత్రులు, మన తెలంగాణ వాళ్ళు మాత్రం పెద్దగా మాట్లాడరు. ఎందుకంటే అక్కడ ఏపీలో వచ్చేసి ప్రభుత్వం ఎవరిది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ మాట్లాడితే ఇక్కడ వీళ్ళకి ఒత్తిడి పడుతుంది. అక్కడ గతి లేదన్నట్టు. అక్కడ గతి లేకపోగా ఇక్కడ మాటలు మాత్రం ఈ విధంగా. ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క జనకచర్లను అడ్డుకోండి అని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. ప్రభుత్వం కూడా దీన్ని కీలకంగా తీసుకొని ముందుకెళ్ళాలి. మన నీళ్లు మళ్ళీ వెళ్ళిపోతున్నాయి, అక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంది. దానిలో మీద పెద్దగా మాట్లాడతలేరు. నెల రోజుల కింద మాట్లాడి మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు జనకచర్లను ఇప్పుడు అడ్డుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే ఉన్న నీళ్ళు మొత్తం పోతాయి. సో ఇది వార్త. దాంతోపాటు ఫిబ్రవరి 10లోగా కొత్త టూరిజం పాలసీ, విదేశాలకు టూరిస్టులను ఆకర్షించేలా తయారు చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. దాంతోపాటు సాగర్ శ్రీశైలం బ్యాక్ వాటర్లో కేరళ తరహా బోటు హౌజులు ఏర్పాటు చేయండి. మేడారం, రామప్ప, లక్కవరం సర్క్యూట్గా తీర్చిదిద్దాలని సూచన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క నెక్స్ట్ వచ్చే పుష్కరాలకు ముందు నుంచే కొంచెం కార్యక్రమాలు నడుస్తుంటాయి. సో దానికి సంబంధించి అంటే ముందే సెట్ చేసి పెట్టాలి కదా అన్నీ. ఆ విధంగా కేరళ తరహాలో బోటింగ్ హౌస్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కొత్త సిఎస్ ఎవరు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఏప్రిల్ 7న శాంతికుమారి పదవీ విరమణ. కొత్త బాస్పై 2 నెలలుగా ముందుగానే ఐఏఎస్ వర్గాల్లో చర్చ. రేసులో రామకృష్ణారావు, శశాంక్ గోయల్, జయేష్ రంజన్, వికాస్ రాజ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే వీరిలో మొత్తానికి కొత్త సిఎస్ ఎవరు అని చెప్పేసి లెక్కలా ఉంది. మొత్తానికి ఇప్పుడున్న సిఎస్ మేడం ఆల్రెడీ పదవీ విరమణ ఉంది కదా, ఆ విధంగా నెక్స్ట్ ఎవరు? మొత్తానికి శాంతికుమారి మేడం ఏప్రిల్ 7 తారీఖు విరమణ అయితే ఇప్పటి నుంచే చర్చలు జరుగుతున్నాయి అన్నట్టు వాళ్ళ లోపల ఎవరైతే అనేది. ఆ విధంగా ఉంది పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మెట్రో ట్రబుల్ అని చెప్పేసి హైదరాబాద్లో గంట పాటు నిలిచిపోయిన మెట్రో సేవలు, టెక్నికల్ సమస్యలతో ఎక్కడికక్కడ ఆగిపోయిన రైళ్లు, కాలుష్యం వల్లే కరెంటు సప్లైలో సమస్య వచ్చిందన్న మెట్రో అధికారులు. దాంతోపాటు ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. నిన్న కొంచెం ఈ యొక్క విద్యుత్ ఇబ్బందులతోటి కొంతవరకు కరెంటుకు సంబంధించిన ప్రాబ్లం రావడం వల్ల మెట్రో సేవలు బంద్ అయినాయి. సో అక్కడ ప్రజలు చాలా ఇక్కట్లు పడ్డారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 8 నెలల శాలరీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అమెరికాలో 20 లక్షల మందికి ఎంప్లాయీస్కు ట్రంప్ మెయిల్. ఫెడరల్ ఉద్యోగులకు బైఅవుట్స్ ఆఫర్. స్వచ్ఛందంగా తప్పుకునే వారికి ఛాన్స్.
ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గించకపోవడం తొలి అడుగు, దాంతోపాటు తగ్గించడంలో తొలి అడుగు. పాకిస్తాన్కు విదేశీ సహాయం నిలిపివేస్తూ ఆర్డర్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది మంచి వార్త, పాకిస్తాన్కు విదేశీ సహాయం నిలిపివేస్తూ. సో ఆ విధంగా ట్రంప్ నిర్ణయాలు అన్నట్టు. సో దానితో పాటు ఇక్కడ తీన్మార్ చూడొచ్చు. తీన్మార్లో ఇస్రో సెంచరీ అని చెప్పేసి మొత్తానికి 100 క్రాస్ చేస్తుంది కదా, 100 అయిపోయినాయి అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక ఈ విధంగా ఉంది. ఇవి మొత్తానికైతే నేటి ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. చూస్తూనే ఉండండి T9 న్యూస్. ఇక్కడ నుంచి మీకు మార్నింగ్ న్యూస్ కూడా మళ్ళీ అందుబాటులో ఉంటుంది. దయచేసి కొంత 15 రోజులుగా దాదాపు కొంత అనివార్య కారణం వల్ల మీకు మార్నింగ్ న్యూస్ అందించలేకపోయినాం, దయచేసి క్షమించండి. సో ఇక్కడ నుంచి మార్నింగ్ న్యూస్, ఈవినింగ్ న్యూస్ మీకు రెగ్యులర్గా ఉంటుంది. సో సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి, మాకు ఫోన్లు చేసి ఖచ్చితంగా మార్నింగ్ న్యూస్ చెప్పండి అన్న విధంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సహకరించి తోడ్పడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.